ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. మేషరాశి. కృష్ణం వందే జగద్గురుం. మేషరాశి వారికి జూలై నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశ ఫలితాలు చెప్తున్నాను. ముందుగా మనకి ఈ జూలై నెలలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది అన్నది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మనకి జన్మంలో ఉన్నటువంటి కుజుడు జూన్ 1 నుంచి ఉన్నటువంటిది జూలై మధ్య నుంచి ఏమవుతుందంటే వృషభ రాశి సంచారం, అంటే ప్రథమ భాగం అంతా కూడా మేషరాశి, తర్వాత వృషభ రాశి సంచారం. అదేవిధంగా ఈ యొక్క రవి శుక్రులిద్దరూ కూడా జూలై మధ్య నుంచి మనకి 15వ తేదీ నుంచి రఫ్గా మనకి కర్కాటక రాశి సంచారం, తర్వాత బుధుడు జూలై మధ్య నుంచి సింహ రాశి సంచారం, షష్టమ కేతువు, వ్యయ రాహువు, లాభ శని, ఇది గ్రహస్థితి. కాబట్టి దీన్ని బట్టి మనకి మేషరాశి వారికి అందరికీ కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు చూపిస్తారు. తర్వాత ఆదాయం బ్రహ్మాండంగా వస్తుంది. ధనస్థానంలో ఉన్నటువంటి గురుడు మనకి కుజగురుల కలయిక కాబట్టి ఇక్కడ మనకి యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశం ఉంది. హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ కాళ్ళకు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మనం చూసుకోవాలి మేషరాశి వారు. ఇక ఆదాయానికి ఏ విధమైనటువంటి కొదవ లేదు. అలాగే కంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో. ఇకపోతే మనకి వ్యాపారస్తులంతా కూడా ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ వ్యాపారాలు, ఎలక్ట్రానిక్ మీడియా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా టెన్షన్ ఎక్కువ ఉంటుంది, లాభం తక్కువగా ఉంటుంది. సాఫ్ట్వేర్ వాళ్ళకి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావడానికి కొంచెం సమయం పడుతుంది. ఇక ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, ఆయిల్, ఫుడ్ ఫ్యాట్స్, ఫర్టిలైజర్స్, ఇలాగా ఈ యొక్క ఇనుము స్క్రాప్ ఐరన్ తీసుకున్నా సరే వాళ్ళు బ్రహ్మాండంగా సంపాదన అనేటటువంటిది వస్తుంది. ఇక మహిళలకి మనకి మేషరాశి వారికి చక్కగా మనశ్శాంతి లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మనకి అడ్డంకులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వారికి ఇంతకాలం మరి ఏ విధంగా కూడా ఏ పని కూడా అవ్వకుండా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ పనులు కూడా కదలడం ప్రారంభిస్తాయి, కొంత కొంత పని అవ్వడం ప్రారంభిస్తాయి. ఇక శుక్రుని యొక్క పొజిషన్ని బట్టి మనకి మేషరాశి వాళ్ళు ఎవరైతే ఇళ్ళు ఇంతవరకు కొనుక్కోలేదో అటువంటి వాళ్ళు ఇల్లు కొనడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే స్థలాలు కొన్నటువంటి వాళ్ళంతా కూడా స్థలాలు కొంటారు. అదేవిధంగా ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అనేటటువంటిది మేషరాశి వారికి వస్తుంది. వయసుతో సంబంధం లేకుండా రెండవ వివాహ వారు, రెండవ ప్రేమల వాళ్ళు, వీళ్ళంతా కూడా ప్రేమల్లో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి శత్రు పీడ పోతుందన్నమాట. విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలలో చక్కగా మీకు లాభాలని చూపిస్తుంది. అలాగే విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు ఈ విద్యార్థులు ఏం చేస్తారండి, కాలేజీలకు వెళ్తారు, స్కూళ్ళకి వెళ్తారు, బాగుంది మార్కులు రావాలా, బాగా చదవాలా, డిస్ట్రాక్షన్స్కి లోన్ అవుతారు ఈ విద్యార్థులు. అటువంటి వాళ్ళు ఈ వీటికి లోను కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు అఖండమైనటువంటి మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశీ సంబంధమైనటువంటి చదువులు చదవాలని చాలామంది ఊళ్ళాడుతుంటారు. టాప్ 10 కాలేజెస్, ఎంఐటి ఇలాంటి కాలేజెస్ అన్నీ కూడా, మెసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యుఎస్లో ఇలా రావాలని కోరుకుంటారు. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే పార్ట్ టైంలో వీళ్ళకి చక్కగా జాబులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. పార్ట్ టైమ్గా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్సల్టెంటెడ్ బేస్లో, టెంపరీ బేస్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి పర్మనెంట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ఈ నెలలో చేయాల్సినటువంటి రెమెడీస్ ఏమిటంటే, మనకి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అది కూడా శనివారం ఉదయం 8 గంటలకి.
అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటం పెట్టుకొని, అమ్మవారి దగ్గర పాదాల దగ్గరికి అమ్మవారి యంత్రాన్ని పెట్టుకొని, మీ ఇష్టం ఏదో ఒకటి పెట్టుకొని, మీరు చక్కగా ఓం దుర్గాయై నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు అమ్మవారి కుంకుమార్చన చేయాల. దుర్గతి నాశిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ అనేటటువంటి మహామంత్రంతో కనుక మీరు కనుక చేసినట్లయితే చక్కగా ఈ నెలంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు. ఇక అన్ని అడ్డంకులు తొలగిపోతుంది, కాన్సంట్రేషన్ వస్తుంది. అలాగే మనకి చదువుల పట్ల శ్రద్ధ ఇవన్నీ కూడా విద్యార్థుల విద్యా విఘ్నాలు ఇవన్నీ కూడా ఆగిపోయి చక్కగా మీరంతా కూడా ఈ నెల మెరుగైనటువంటి ఫలితాలను పొందుతారు. శుభమస్తు. Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nageshwar Rao, and the clinic name is Neocare Homeopathy. సింహరాశి కృష్ణం వందే జగద్గురుం. ఈ సింహరాశి వారికి జూలై నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెప్తున్నాను. ముందుగా మనకి ఈ యొక్క సింహరాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందండి అంటే, జన్మంలో బుధుడు జూలై 15 తర్వాత జూలై మధ్యలో నుంచి చక్కగా రవి శుక్రులిద్దరూ కర్కాటక రాశి సంచారము, ఆ విధంగా కుజగురులిద్దరూ కూడా వృషభ రాశి సంచారము, అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు, సప్తమంలో శని, అష్టమంలో రాహు. ఇది గ్రహ పరిస్థితి. కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో అఖండంగా మీకు ఉన్నప్పటికీ కూడా అనవసరమైనటువంటి విషయాలలో ఈ యొక్క సింహరాశి వారు వేలు పెట్టడం వల్ల వీళ్ళందరికీ కూడా అనవసరమైనటువంటి తలపోట్లను మీరు కొని తెచ్చుకుంటారు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది దాన్ని దెబ్బతీసే విధంగా ఒకళ్ళొకళ్ళు మీరు వాదోపవాదాలు చేసుకోవడము, ఈ రకంగా చిన్న చిన్న విషయాల్లో గాలివాన చిలికి చిలికి గాలివాన అయినట్టుగా పెద్దగా మీరు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఆదాయాలు పెరుగుతాయి. డబ్బున్నప్పుడు మనకి సమస్యలు అనేటటువంటివి ఉండవు. అయితే ఈ ఈ సింహరాశి వాళ్ళకి ఏమిటంటే, ఇంతకుముందు కోర్టు సమస్యలు ఉన్నాయి. ఆ కోర్టు సమస్యలు అది సివిల్ కేస్ అవనియండి, క్రిమినల్ కేస్ అవనియండి, మరి ఆ కోర్టు సమస్యలన్నీ కూడా ఇంకా మీకు పూర్తిగా తొలగిపోవడానికి అవకాశాలు లేవు. ఇంకా వాయిదాలు పడుతూ ఉంటాయన్నమాట. మరి ఈ యొక్క వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి వ్యాపారాలు ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి కంప్యూటర్ సంబంధమైనటువంటి ఏ వ్యాపారం కూడా మీరు చేస్తున్నట్లయితే నష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక మనకి శనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా అంటే బిల్డింగ్లు కట్టడము, ఇనుమును వేయడము, సెంటరింగు, తాపీ మేస్తర్లకి, కార్పెంటర్ మేస్తర్లకి వీళ్ళందరికీ కూడా వర్కులు అనేటటువంటివి సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి పుష్కలంగా వస్తాయి. అయితే ఈ సింహరాశి వాళ్ళు గతంలో వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి రావడానికి, నష్ట ద్రవ్య ప్రాప్తి తిరిగి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క సింహ రాశి వాడికి దూరపు బంధువుల నుంచి శుభకార్య వార్తలు వింటారు మీరు, శుభశ్రవణం. దీని ద్వారా మీకు చక్కగా శుభవార్తల నుంచి మీరు ఆస్తులు కూడా కలిసి వస్తాయి ఒక స్త్రీ మూలకంగా. అంటే స్త్రీ అంటే ఇక్కడ పరస్త్రీ అని కాదు అర్థం. అక్కడ మీ భార్య తరపు నుంచి కానీ, మీ అత్తగారి తరపు నుంచి కానీ, ఇంతకుముందు మీకు ప్రమాణం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఆ కట్నం ఇస్తామని ఎంతవరకు ఇవ్వకుండా ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మీకు పుస్తకాల పఠనం మీద ఆసక్తి పెరుగుతుంది. అకల్ట్ సైన్సెస్, మిస్టిక్ సైన్సెస్ మీద ఇది ఆసక్తి పెరుగుతుంది. చక్కగా అన్ని తీర్థయాత్రలు వెళతారు. బంధుమిత్రులతో కార్యక్రమాలన్నీ కూడా మీరు పాల్గొంటారు, తిరుగుతారు చక్కగా. ఆ విధంగా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆలోచనలు వచ్చే ఆశ్రమాలకి, తర్వాత ఆర్ఫనేజెస్‌కి ఇవన్నీ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇక విద్యార్థులు వచ్చేసరికి విద్యార్థులు ఈ యొక్క కుజ గురులతో కలిసినటువంటి గురుగ్రహ ప్రభావం వలన విద్యార్థులు ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో సక్సెస్ అనేటటువంటిది వీళ్ళకి కనబడుతుంది.
ప్రైవేట్ ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు. కేవలం సాఫ్ట్‌వేర్ వాళ్ళు మాత్రమే కాదు, విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళందరి కోరిక కూడా తీరడానికి అవకాశాలున్నాయి. కాకపోతే మనకి ఈ యొక్క అష్టమ రాహు రాహు ప్రభావం వలన కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు పనులు ముందుకు వెళుతూ ఉంటాయన్నమాట. ఆ విధంగా మహిళలు చక్కగా ఈ సింహరాశి మహిళలంతా కూడా మనశ్శాంతితో ఉంటారు. ఇంకా మెరుగైన ఫలితాల కోసం మీరు ఏం రెమెడీస్, ఏం పరిహారాలు మీరు చేయాలి అండి అనంటే, రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహువుకు కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి శనివారం నాడు కరెక్ట్‌గా ఉదయం 8 గంటలకి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అదేవిధంగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు, లేకపోతే అక్కడ శ్రీచక్రం పెట్టుకొని ఆ అమ్మవారి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేయడం ద్వారా ఈ యొక్క రాహుదోషం పోతుంది. అదేవిధంగా శనివారం నాడు కుంకుమ దీంతో నిమ్మకాయల డెప్పల్లో మీరు నూనె పోసి నిమ్మకాయ దీపంలో వెలిగించినట్లయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఏ విధమైనటువంటి సందేహాలు, మీరు నిమ్మకాయ డెప్పలు ఇంట్లో చేయొచ్చా చేయకూడదా అనేటటువంటి సందేహం అవసరం లేదు. మన బెజవాడ దేవస్థానం మేమే చెప్తున్నాము. మా స్నేహితుడైనటువంటి శంకర శాండిల్య అనేకమైనటువంటి ఇంటర్వ్యూల్లో నిమ్మకాయ డెప్పలు ఇంట్లో పెట్టుకోవచ్చు అని ఆయన చెబుతుంటే, శక్తిపీఠాలకి అధిపతులు వీళ్ళంతా కూడా శక్తిపీఠాలకి పెట్టొచ్చా అండి, పెట్టకూడదా అండి అని మళ్ళీ ప్రజలు అడిగితే ఎట్లా? కాబట్టి నిర్భయంగా పెట్టుకోండి, చక్కగా చేసుకోండి. శుభమస్తు.